नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। आर्य वैश्य महिला संगम की स्टेट प्रेसिडेंट उपपुला शारदा ने कहा कि उनका डीवीआर ऑर्गेनाइजेशन यह पक्का करने के लिए काम कर रहा है कि महिलाएं खुद फाइनेंशियली आगे बढ़ सके और अपने परिवार में मदद कर सकें। वरंगल शहर के विनायक ग्रैंड फंक्शन हॉल में वरंगल डिस्ट्रिक्ट आर्य वैश्य महासभा की प्रेसिडेंट डुब्बा श्रीनिवास की अध्यक्षता में वरंगल डिस्ट्रिक्ट आर्य वैश्य महासभा के सपोर्ट से समर्था लंड डीवीआर एक्सपोर्ट प्राइवेट लिमिटेड की देखरेख में वरंगल में महिलाओं के लिए सिलाई ट्रेनिंग सेंटर बनाए गए और पास होने वालों को सर्टिफिकेट बांटे गए। प्रोग्राम में आर्य वैश्य महासभा के डिस्ट्रिक्ट प्रेसिडेंट डुब्बा श्रीनिवास, महिला प्रेसिडेंट चोलेटी कलावती, सदा शिवडू लता, उप्रिया सरिता, पाल मुरली सुमन और डीवीआर एक्सपोर्ट प्राइवेट लिमिटेड की हेड उपपुला शारदा चीफ गेस्ट के तौर पर शामिल हुई। इस मौके पर बोलते हुए उपपुला शारदा डुब्बा श्रीनिवास ने कहा कि पिछले 20 सालों से डीवीआर ने 20,000 से ज्यादा लोगों के लिए कई स्किल डेवलपमेंट ट्रेनिंग प्रोग्राम ऑर्गेनाइज किए और डीवीआर ने उन सभी को नौकरी के मौके दिए। उन्होंने कहा कि ये प्रोग्राम सेंट्रल गवर्नमेंट स्किल्स की मदद से कई जिलों में ऑर्गेनाइज किए जा रहे, जिन्होंने वरंगल डिस्ट्रिक्ट आर्य वैश्य महासभा की मदद से किए जा रहे प्रोग्राम के बारे में बताया और कहा कि सर्टिफिकेट बांटे गए। దేశ ప్రధాని అయిన మోడీ గారు మహిళ కూడా ప్రతి కుటుంబంలో కూడా ఆర్థికంగా ఇంతో అంతో కుటుంబానికి బలపడిస్తే ఆ కుటుంబం ఇంకా బలంగా ఉంటుంది. ఎప్పుడైతే కుటుంబం బలంగా ఉంటుందో ఆ రాష్ట్రం బలంగా ఉంటుంది. ఆ రాష్ట్రం బలంగా ఉన్నప్పుడు దేశం బలంగా ఉంటుంది. దేశ ఆర్థిక స్వాతంత్రం అనేది కుటుంబ వ్యవస్థ మీద, వారి యొక్క ఆర్థిక స్వావలంబన మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి వారు కూడా వారి కుటుంబానికి చేయూతనివ్వాలి. ఈరోజు మనం మన పిల్లల్ని కానివ్వండి, కుటుంబాన్ని కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన మరి నీడ్స్ అంటే ఒక ఇల్లు కావాలి, ఒక మరి వెహికల్ కావాలి, పిల్లల చదువులు కావాలి, ఈ రకంగా ఎన్నో ఆర్థిక సమస్యలు ఉంటాయి. వాటన్నిటికీ మనం ఒక్క మనిషి కుటుంబానికంతా ఒకటే మనిషి సంపాదిస్తే తప్పకుండా కష్టంలో ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ఆయన ఒక 300 రకాల సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని మొదలుపెట్టారు. అయితే గత 9 సంవత్సరాలుగా టెక్స్టైల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు ఒక అవకాశం ఇచ్చారు. మీరు దేశంలో ఎక్కడైనా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేయండి, మేము మీకు సహాయ సహకారాలు అందిస్తామని. దానివల్ల ఆ మోడీ గారి చల వల్ల మనం ఏం చేస్తున్నాము, ఈరోజు నేను సుమారు ఖమ్మం, నల్గొండ, తర్వాత వనపర్తి, హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, ఈ రకంగా కొన్ని జిల్లాలలో సుమారు 43 సెంటర్స్ నేను మొదలుపెట్టాను. ప్రతి సెంటర్లో కూడా 2 నెలలకి 30 మందికి ట్రైనింగ్ ఇస్తాము. ఒక సూది కానీ దారం కానీ ఏది వారు తెచ్చుకోకర్లేదు, ఒక పైసా కూడా పెట్టక్కర్లేదు. ఆ రకంగా పూర్తి ఉచితంగా మేము ప్రతిదీ కూడా కల్పిస్తున్నాము. ఈ యొక్క సెంటర్లో మిషన్లు కానివ్వండి, వారికి కావాల్సిన ప్రతి వస్తువు కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా ఖచ్చితంగా బేబీ ఫ్రాక్ నుంచి ఆడవాళ్ళకి సంబంధించిన ఒక 10 వెరైటీలు నేర్చుకున్నాక వాళ్ళకి ఒక అసెస్మెంట్ అయ్యాక గవర్నమెంటే ఒక ఎగ్జామినర్ని పంపించి ఆ ఎగ్జామిన్లో వాళ్ళు బాగున్నారు అనుకుంటే సర్టిఫికేట్ కూడా ఇస్తుంది. ఇదంతా కూడా ఈ సర్టిఫికేట్ వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. వాళ్ళ స్కిల్ రోజు కూడా ఇంకా ఇంకా అభివృద్ధి చేసుకోవడమే కాకుండా గవర్నమెంట్ సమర్థ స్కీమ్ ద్వారా హైదరాబాదు డీవీఆర్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్, ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో వరంగల్ జిల్లాలో ఆర్యవైశ్య మహాసభ సహకారంతో ఇప్పటికీ 5 సెంటర్స్ ప్రారంభించి కుట్టు శిక్షణ కేంద్రాలు వరంగల్ ప్రారంభించడం జరిగింది. ఇది సుమారు ఇప్పటికీ 200 మందికి సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్లో కూడా ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ సందర్భంగా శిక్షణ పొందిన వారందరికీ, ఉత్తీర్ణులైన వారందరికీ ఈరోజు సర్టిఫికెట్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఏదేమైనా ఈరోజు డీవీఆర్ సంస్థ వాళ్ళు, దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ వాళ్ళు పెట్టిన వాటిని ఈరోజు వరంగల్ నగరంలో, జిల్లాలో ఉపయోగించుకోవాలని చెప్పంటే కుల మతాలకు అతీతంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరినీ కూడా, మైనారిటీస్ని అందరినీ కూడా ఐక్యం చేసి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడం అనేది జరుగుతుంది. ఏదేమైనా లక్ష్యంతో ఎట్లయితే ఉపల శారద గారు పనిచేస్తూ ఉన్నారో దానికి అనుగుణంగానే వరంగల్ జిల్లాలో ఉండబడే ఆర్యవైశ్య మహాసభ అన్ని విభాగాలు కూడా అదే రకంగా పనిచేస్తూ సేవా దృక్పథంతో ఈరోజు ఈ ఉపాధి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. రేపు భవిష్యత్తులో కూడా వీళ్ళందరూ కూడా ఇంకా సెంటర్స్ పెంచి
ఇంకా అనేక మందికి ఉపాధి కల్పించే ఈరోజు వరంగల్ జిల్లా చూసుకుంటే, వరంగల్ నగరం చూసుకుంటే అంతా స్లమ్స్. ఈ స్లమ్స్లో ఉండబడే వాళ్ళందరూ కూడా ఇట్లాంటి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పని కూడా ఉప్పల శారద గారు కూడా అడగడం జరిగింది. వారు కూడా తప్పకుండా నేను ఇస్తానని చెప్పిన 5 సెంటర్లు ఇచ్చి 5 కాదు ఇంకా సెంటర్లు కూడా ఓపెన్ చేస్తాం. వీటితో